హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి ప్రముఖ కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే నాగలక్ష్మి గారు. నమస్తే కీర్తి గారు. సో టుడేస్ డేట్లో హెల్త్ కేర్ అనేది ఆర్ బ్యూటీ కేర్ అనేది నీడ్ ఆఫ్ ది ఆర్ లాగా అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ దాకా కాన్షియస్ అవుతున్నారు. సో రెగ్యులర్గా వాకింగ్ చేయడము, జిమ్లోకి వెళ్ళడం, పెద్దవాళ్ళు కూడా ఈవెన్ ఆంటీలు, అమ్మమ్మలు, నానమ్మలు కూడా స్టార్ట్ చేస్తున్నారు వాకింగ్, ఎక్సర్సైజ్ అని. అండ్ ఈవెన్ ఫేస్ మీద కూడా చాలా అందరికీ ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా చాలా కాన్షియస్నెస్ వచ్చింది. సో ఈ మధ్య కాలంలో నలుగురు కూడిన చోట ఆడవాళ్ళు ముఖ్యంగా మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, అక్క స్ట్రెచ్ మార్క్స్ నువ్వేం చేస్తున్నావే నేనేం చేస్తున్నావే అని మాట్లాడుకుంటున్నారు అనమాట. బికాస్ దానికి పర్మనెంట్ రిజల్ట్ వాళ్ళకి ఎక్కడ దొరక్క. బట్ ఏఆర్ఎం పర్ల్ స్ట్రెచ్ మార్క్ క్రీమ్స్ ఎపిసోడ్లో నేను కూడా చెప్పున్నాను, ఈవెన్ ఐఆమ్ యూజింగ్ బట్ ఐఆమ్ అండర్ ద ప్రాసెస్ అని చెప్పేసి. సో ఈ స్ట్రెచ్ మార్క్ క్రీమ్ క్రియేట్ చేసే వండర్స్ గురించి ఒకసారి మాట్లాడు. తప్పకుండా కీర్తి గారు, ఫస్ట్ మీరే చెప్పండి, వాడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నేను జస్ట్ 10 to 15 days, మేబీ 20 days అయిందేమో. బాగుంది. చిన్న చిన్నగా అప్పటికప్పుడు పడినవి అయితే ఇట్స్ ఫేడింగ్. ఓకే, నైస్. పెద్ద వాటికి యూ ఆల్రెడీ సెడ్ ఇట్ టేక్స్ టైం కాబట్టి ఓపిక పడుతున్నాం. సో 15 days అయింది కాబట్టి మీరు ఎవ్రీడే యూజ్ చేయండి, గ్యాప్ లేకుండా కంటిన్యూ చేస్తే. అంటే అది మీకు ట్రీట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది స్కిన్ పైన, కనుక కంటిన్యూ వాడే కొద్దీ ఫేడ్ అవుతుంది అంటేనే ట్రీట్మెంట్ కరెక్ట్ గా మీకు జరుగుతుంది. సో మళ్ళీ గ్యాప్ లేకుండా మొత్తంగా ఫేడ్ అవుట్ అయ్యే వరకు కంటిన్యూ చేయండి. ఇదే మేము చెప్తున్నాం కస్టమర్స్ కి. సో ఒకసారి మనకి పూర్తిగా తగ్గిపోతుంది ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్. అందుకని ఇది వన్ ఆఫ్ ద హీరోయిక్ ప్రోడక్ట్ అనేది చెప్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఇంతకు ముందు వీడియోస్లో అంటే సక్సెస్ రేట్లో కూడా మేము చూసేది ఏంటంటే, ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ గ్లోయింగ్ నైట్ క్రీమ్ అనేది టాప్ మోస్ట్ బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనేది, అది అంత రేంజ్లో కస్టమర్స్ యాక్సెప్ట్ చేశారు. దానికి ధీటుగా వచ్చిందే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్. సో అటువంటి రిజల్ట్స్ అనేది మనకి బెల్లీ పైన కానీ, ఆర్మ్స్ కానీ, థైస్ పైన ఫామ్ అయిన ఈ థిక్ అయిన స్ట్రెచ్ మార్క్స్ అనేవి, ముఖ్యంగా ఇందులో యూజ్ చేసేటువంటి రోజ్ హిప్ ఆయిల్ కానీ, పొమోగ్రనేట్ ఆయిల్ కానీ, అదేవిధంగా షియా బటర్ కానీ, ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మన స్కిన్ పైన అప్లై చేస్తూ ఉంటున్నట్లయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పూర్తిగా ఫేడ్ అవుట్ అవ్వటం జరుగుతుంది. ఈ క్రీమ్ అనేది కూడా మనం కొంత మోతాదులో తీసుకొని ఈ స్ట్రెచ్ మార్క్స్ పైన కొద్దిగా ప్రెషర్ ఇస్తూ అప్లై చేయమని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రెషర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, కొద్దిగా గోరువెచ్చగా మన స్కిన్ అబ్జర్వ్ అయ్యే విధంగా మసాజ్ చేస్తూ, కొద్దిగా గోరువెచ్చని మర్దన అయ్యే విధంగా చేస్తూ ఉన్నట్లయితే క్రీమ్ స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోవటం ద్వారా ఈ మార్క్స్ అనేవి ఏదైతే ఉందో, అంటే షింక్ అయిపోయిన స్కిన్ అనేది, ఇప్పుడు మనం ఒక 9 months బేబీని మనం క్యారీ చేస్తూ ఉంటాం, అటువంటి స్కిన్ అనేది ఒక్కసారిగా బేబీ బయటికి వెళ్ళినప్పుడు స్కిన్ దగ్గరికి అయిపోవడం ద్వారా స్కిన్ షింక్ అయిపోతుంది. అలా అయ్యే ప్రాసెస్లో ఏమవుతుందంటే, థిక్గా, అంటే మీరు అది బ్రౌన్ కలర్ అయితే వైట్ కలర్, ఇలా మనకి మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే కేవలం మనకి బెల్లి మీద మాత్రమే కాకుండా హ్యాండ్స్ కూడా ఒకసారిగా ఫ్యాట్ రిడక్షన్ అనేది జరిగినప్పుడు అక్కడ స్కిన్ అంతా ఆర్మ్స్ పైన కానివ్వండి, థైస్ కానీ, బ్యాక్ ఏరియాలో చాలా క్లియర్గా కనబడుతూ ఉంటాయి ఈ స్ట్రెచ్ మార్క్స్. వారికైతే ఇది ఒక అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు. అలా కస్టమర్స్ చెప్తూ ఉన్నారు, అసలు ఏంటి మేడం ఇన్ని ఇయర్స్ నుంచి ఉండేటువంటి స్ట్రెచ్ మార్క్స్ మాకు 1 monthలోనే తగ్గిపోయింది, ఆపేయమంటారా అని అడుగుతున్నారు. ఒకసారి మొత్తంగా తగ్గిపోయిన తర్వాత తేలికపాటి మెయింటైన్ చేస్తూ ఆపేయండి. ఇది మీరు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. ఒకసారి అంటే కొద్దిగా మనకు తగ్గిపోయింది, ఇక మార్క్స్ అనేవి కంప్లీట్గా క్లియర్ అయిపోయింది, మీరు అంటే మీ గోల్ అనేది మీరు రీచ్ అయిపోయారు, మీకు కావాల్సిన రిజల్ట్ పూర్తిగా కనిపించిన తర్వాత మెయింటైన్ చేస్తూ ఆపేయవచ్చు. అయితే ఇది అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్, ఈ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అనేది వాడుతూ అలాంగ్ విత్ ద మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. మాయిశ్చరైజర్ అనేది ఏంటంటే, మన స్కిన్లో మాయిశ్చర్ కంటెంట్ తగ్గినప్పుడే స్కిన్ డ్రైనెస్ కానీ, లైన్స్ కానీ, స్క్రాచెస్ లాగా పడుతూ మనకి మార్క్స్ పడిపోతూ ఉంటాయి. కనుక ఈ మాయిశ్చరైజర్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ బాడీ గ్లో మాయిశ్చరైజర్ అనేది కొంత మోతాదులో తీసుకొని కంప్లీట్ బాడీ అంతా అప్లై చేసుకోండి. ఫేస్, నెక్, హ్యాండ్స్, బాడీ, లెగ్స్, ఆల్ ఓవర్ బాడీ స్కిన్ అంతా అప్లై చేయడం ద్వారా స్కిన్లో మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గిపోయిన, లైక్ ఇంటేక్లో మనము ఫ్లూయిడ్స్ అవన్నీ ఏం తీసుకోకపోయినప్పుడు ఇన్స్టెంట్గానే మన స్కిన్ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో అలా అయ్యే టైంలో మనకి ఈ మాయిశ్చరైజర్ అనేది కొంత మోతాదులో తీసుకొని స్కిన్కి అప్లై చేయడం ద్వారా ఈ స్కిన్ ఎప్పుడు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా, గ్లోగా, ఒక నరిషింగ్ లుక్ రావడానికి అలాంగ్ విత్ ద మాయిశ్చరైజర్ ఈ కాంబినేషన్ వాడినట్లయితే ఈ మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఇంతకు ముందు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతూనే ఉంటాయి.
అయితే అది రోజ్ హిప్ ఆయిల్ కానివ్వండి, పొమోగ్రనేట్ ఆయిల్ లేదా షియా బటర్ కానీ వాటికి ఇందులో ఉండేటువంటి కీ ఇంగ్రీడియంట్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఇందులో అన్నీ కూడా టాప్ ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి కీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం. నార్మల్ క్వాలిటీలో అయితే మనకి చాలా తక్కువలో, ఇంకా తక్కువలో మనం ఇచ్చేయవచ్చు. కానీ ఇది మనకి ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్కి అండ్ దీని ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే అంత క్వాలిటీ అనేది ఇందులో హాఫ్ ప్రైస్కి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అంటే అంత రిజల్ట్స్ అనేది ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలి. ఈ రిజల్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతోనే ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే అండ్ చాలా ఎఫోర్డబుల్ అండ్ రిజల్ట్స్ వైజ్ కూడా 100% గ్యారంటీ ఉంటుంది. ఎస్. సో ఎంత పెద్ద సర్జరీలు చేసుకున్నా కూడా ఆ స్ట్రెచ్ మార్క్స్ ని మాత్రం మనం దాచలేం. ఇప్పుడు లైపోసెషన్ తెచ్చి ఫ్యాట్ తీయించినా కూడా వచ్చే స్ట్రెచ్ మార్క్స్ తగ్గించలేం. కాబట్టి ARM పర్ల్ బ్యూటీకి సంబంధించిన ఈ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అండ్ మాయిశ్చరైజర్ క్రీమ్ విల్ హెల్ప్ యూ లైక్ హెల్ అండ్ హెవెన్. ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.